మెమరీ బాక్స్ వీక్షకులకు శుభోదయం, స్వాగతం. ఈరోజు మనం పిల్లల గురించి మాట్లాడుకుందాం. పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక చిన్న మొక్కలాంటి వాళ్ళు. దాన్ని మనం ఎలా సాగితే అలా వృక్షంగా మారుద్ది, మహావృక్షంగా మారుద్ది. దాన్ని ప్రకృతి అనుసరించి వాళ్ళ స్టామినా బట్టి మనం మలుచుకుంటూ ఉంటే తీగల్లాగా పందిరి వేసి పందిరి మీద పాకిస్తే కాయలు పువ్వులు అన్నీ పూస్తాయి. అదేవిధంగా ఈరోజు నేను చెప్పే సబ్జెక్ట్లో ముఖ్య భాగం ఏంటంటే, నేను చాలా కాలం అయింది, ఒక 10-20 సంవత్సరాల క్రితం నేను మోడర్న్ టేబుల్ బుక్ ఫర్ పేరెంట్స్ అని రాశాను. అది కాపీరైట్ తీసుకున్నాను. అది చాలా అమెరికాలో కూడా ఈ పుస్తకాలు పంచిపెడతాం జరిగింది. అది ప్రాచుర్యం జరిగింది. అప్పుడు ఇంత సోషల్ మీడియాలో లేదు కాబట్టి అది తక్కువగా జరిగిందన్నట్టు. మోడర్న్ టేబుల్ బుక్ ఫర్ పేరెంట్స్ 300/300. 100 ఏంటంటే ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం. 100 వాళ్ళ విజ్ఞానం, అంటే నీతి, అంటే మనం పూర్వీకుల గురించి తెలుసుకోవటం, విజ్ఞానంగా జీవించటం, ఎలా మన పెద్దల్ని ఎలా గౌరవించాలనే విషయాల మీద ఉంటుంది. ఇంకో 100 మ్యాథమెటిక్స్. అంటే ఈ 300/300 మనం పిల్లల గురించి బాగా ఆలోచించాల్సిన విషయం. ఒకటి, ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు చక్కగా చలాకీగా ఉంటారు, విజ్ఞానంగా ఉంటారు. విజ్ఞానంగా ఉండి చదువుకుంటూ మొదలుపెట్టినప్పుడు వాళ్ళు బాగా చదువుకుంటారు, రాణిస్తారు. మన చేతిలో ఉన్న 5 ఏళ్ళు ఒకే రకంగా ఉండవు, చూశారు కదా. ఒకటి పెద్దది ఉంటుంది, ఒకటి చిన్నది ఉంటుంది అని. మరి చిన్న ఏలుకి చిన్న సామర్థ్యం, పెద్ద ఏలుకి పెద్ద సామర్థ్యం ఉండదు. కాబట్టి మన పిల్లలు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు తక్కువగా అనిపించవచ్చు. ఎక్కువగా మీ పిల్లలు బాగా రాణిస్తుంటే మీరు బాగా గొప్పగా ఊహించుకోవచ్చు. ప్రతి ఏలుకి ఎట్లా ఉపయోగం ఉంటుందో, ప్రతి మనిషికి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మంచివాడే. మన పరిస్థితులకు అనుగుణంగా, మన గ్రహచారం అనుగుణంగా, కర్మానుసారంగా వాళ్ళు మారుతూ ఉంటారు. అవన్నీ పెద్ద సబ్జెక్టు, తర్వాత మాట్లాడుకుందాం. మీ పిల్లలకి ఇక్కడ నేను రెండు ఆటల గురించి చెప్తాను. ఒకటి చదరంగం. చదరంగంలో నేర్పిస్తే ఏమవుతుందంటే బుద్ధిబలం పెరుగుద్ది. ఎట్లా ఎత్తులు వేయాలి, పై ఎత్తులు చేయాలి అనేది విషయం మీద మనకి ఆ గేము ఆడినంతసేపు గెలుస్తాం, ఓటం అంటే ఓటమి పొందటమా గెలుపొందటమా అనే విషయం మాత్రమే అక్కడ కనిపిస్తుంది. అది చాలా విజ్ఞానాన్ని పెంచుతుంది. మీరు పిల్లల్ని చక్కగా ఇంట్లో కూర్చుని వాళ్ళతో పాటు చదరంగం నేర్పించండి. మనం చెస్ అంతర్జాతీయ పోటీలకు వెళ్ళవసరలా. ఆ చదరంగం అనేది బేసిక్. మనం చాలా మీ పిల్లలకి ఆలోచన శక్తిని పెంచుద్ది. లేకపోతే సెల్ ఫోన్లో ఎవరో చేసిన వీడియోలు, ఎవరో చేసిన విజ్ఞానాన్ని నేర్చుకుని వాళ్ళు కంప్యూటర్ యుగానికి దగ్గరగా, మనుషులకి దూరంగా, మన అనుబంధాలకి, ఆత్మీయతలకి చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. రెండో విషయం వచ్చేటప్పటికి రెండో ఆట ఏంటిదంటే వైకుంఠపాళి. మీరు వినే ఉంటారు. వైకుంఠపాళిలో ఏముంటాయి? చిన్న నుచ్చిన, పెద్ద నుచ్చిన, చిన్న పాము, పెద్ద పాము. అంటే ఈ వైకుంఠపాళి మీ పిల్లలకి ఆడిస్తాం వలన వాళ్ళకి ఏమి విజ్ఞానం వస్తుందంటే, మనం పాచికలు వేస్తాం, 4 పడింది, 3 పడింది, వెళుతూ ఉంటారు. ఒక చిన్న నుచ్చింది, అబ్బా చిన్న నుచ్చిన వచ్చింది, పైకి వెళ్తారు. మళ్ళీ 3, 4 వేస్తారు. తర్వాత ఒక చిన్న పాము వచ్చి కరిసేస్తుంది, మళ్ళీ కిందకు వస్తారు. మళ్ళీ కింద నుంచి మళ్ళీ వేసుకుంటూ మనం పైకి పోతాం. అక్కడ పెద్ద నుచ్చింది దొరుకుతుంది ఒకసారి. నాకు చాలా లక్ ఉంది, నేను పైకి వెళ్ళిపోయాను అనుకుంటాడు. ఈలోపు ఒక పాము వస్తుంది. ఈ పెద్ద పాము వచ్చి మళ్ళీ కరిసేసి కిందకి తీసుకొస్తుంది. ఈ విధమైన ఆట ఏమవుతుందంటే మనుషుల యొక్క, అంటే మీ పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని మార్చడంతో వాళ్ళు ఓటమిని అంగీకరించగలరు. అప్పుడు కింద పడతాం, పైన పడతాం. ఎప్పటికైనా మనం వైకుంఠపాళిలో పై దశకి, అంటే చివరి ఆట దశకి మనం చేరగలం అనే నమ్మకాన్ని మనం కలిగించాలి. ఎప్పుడు మనిషి నమ్మకం అనేదే ముఖ్యమైనది. ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. నమ్మకంతో ముందుకు పోవాలి, ఆశయం పెట్టుకోవాలి, ముందుకు పోవాలి అనే విధంగా మన పిల్లలతో ఇట్లాంటి ఆటలు, ఈ 2 ఆటలు ఆడించడం ద్వారా మీరు పిల్లలు దగ్గర అవుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం, వీలుంటే మీరు బాలశిక్షని ఒక పుస్తకం కొనుక్కొని పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష అని ఉంటుంది. అవన్నీ మీరు చిన్న చిన్న కథల రూపంలో మీ పెద్దోళ్ళు అయినా చదవమనండి, పక్కనున్న చిన్నపిల్లలకి చెప్పమనండి.
ఆ విధంగా మన పిల్లలు పెంచుకుంటూ పోతే అప్పుడు మీకు పెద్ద అయిన తర్వాత వాళ్ళు మీతోనే ఉంటారు, ఎవరితో నెలరు. ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, షిప్, అదొక షిప్ లాంటిది, అది సముద్రంలో తిరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్షిప్ కింద నీళ్లు ఉంటాయి. ఎప్పుడో అంటే దానికి సునామీ రావచ్చు, అలలు తాకిడి తాకొచ్చు, లేకపోతే పెద్ద తుఫాన్ వచ్చి మునిగిపోవచ్చు. ఈ ఫ్రెండ్షిప్లో ప్రతి కనపడిన వ్యక్తిని ఫ్రెండ్ అనే వాళ్ళని నేను నమ్మను. నేను ఫ్రెండ్ అనే దానికి నాకు చాలా అర్థాలు ఉన్నాయి, అది పెద్ద సబ్జెక్టు. ఫ్రెండ్షిప్ గుడ్డిగా నమ్మొద్దు. ఇక్కడ గుడ్డిగా నమ్మితే మీ పిల్లలు మీకు దూరం అవుతారు. ఇక్కడ ఈ చిన్నపిల్లల అదే డ్రగ్స్ అండ్ మత్తు పానీయాలు, ఈ వైన్ ఇట్లాంటివి తాగే పిల్లలు ఎలా ఉంటారంటే, ఒక్కసారి వాళ్ళు డ్రగ్కి ఎవడో అలవాటు చేస్తాడు. అంటే ప్రారంభం ఇత్తు ముందా చెట్టు ముందా అంటే ఎక్కడో ప్రారంభం ఉంటుంది. అట్లాగే ఒక కాలేజ్ స్టూడెంట్ సిగరెట్ తాగటం మొదలు పెడతాడు, తర్వాత బీజర్ తాగుతాడు, తర్వాత వైన్ అంటాడు, తర్వాత డైన్ అంటాడు, తర్వాత డ్రగ్ అంటాడు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక సమాజంలో ఒక వ్యక్తి, ఒక కుర్రవాడు చెడిపోతే ఆ పక్కవాడిని ఫ్రెండ్షిప్ అనే మత్తులో వాడిని దింపి వాడికి కావాల్సినవన్నీ ఇస్తూ వాడిని ఏం చేస్తాడంటే మెల్లిగా వాడు వశపరుచుకుని వాడిని తీసుకుపోయి వీడు చెడిపోయాడు అనే భావన వీడి పక్కన ఉంటే వీడు తట్టుకోలేడు అనమాట. ఇంకెవరితో చేస్తాడు? కాబట్టి ఏం చేస్తాడంటే మెల్లిగా వాడిని లాక్కుపోయి వాడికి కూడా అలవాటు చేస్తాడు. కాబట్టి మనం ప్రతి వ్యక్తిని నమ్మొద్దు, ప్రతి వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయొద్దు. జస్ట్ మనం ఫ్రెండ్షిప్ అనేది చాలా డీప్ సబ్జెక్టు, ఆ తర్వాత మాట్లాడుకుందాం. భగవంతుడు చెప్తే మళ్ళీ చేస్తా. కాబట్టి నా పిల్లవాడు మంచివాడు, నా పిల్లవాడు చాలా బుద్ధిమంతుడు, నా చిన్నవాడికి ఏమీ తెలియదు అని చాలా సినిమాలు వస్తాయి. సినిమాల్లో హీరో చేసేవన్నీ నేర్చుకుంటారు, చూస్తూ ఉంటారు, కానీ విలన్ చేసేవన్నీ ఎంజాయ్ చేస్తారు. విలను లాస్ట్కి ఏం చేస్తాడు? చచ్చిపోతాడు. కానీ విలనిజం అనేది ఒక శాడిజం లాంటిది, దాన్నే లైక్ చేస్తున్నారు. కాబట్టి మీ పిల్లవాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాలంటే మీరు మీ పిల్లవాడి యొక్క ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారా, వాళ్ళకి అధికంగా మనీ ఇస్తున్నారా, మీ ఇంట్లో చిన్న చిన్న డబ్బులు లేచిపోతున్నాయా మీ పాకెట్లువి అనేది కంట్రోల్ మీ దగ్గర లేదనుకో, మన దగ్గర ఉంది కదా, వాడు 10 రూపాయలు తీసుకెళ్తే ఏమైద్దంటే ఆ 10 100 అయింది, లేకపోతే వేరే రకంగా ఆ డబ్బులు సంపాదించుకోవటం, దొంగిలించుకోవటం జరుగుద్ది. ఇంకో కొత్త విషయంతో రేపు వస్తాను. మీ పిల్లవాడిని మీరు 300 మోడర్న్ టేబుల్ బుక్ ఫర్ పేరెంట్స్ 300/300 నా దగ్గర కాపీ రైట్స్తో ఇతర అమెరికాలో ఒక 10,000 కాపీలు పంచడం జరిగింది. అప్పుడు అంటే ఇవన్నీ లేనప్పుడు. కానీ ఇవన్నీ నేను ఎప్పుడు నుంచో చేసుకుంటూ వస్తాను. అందుకే మీ ముందుకు ఈ విధంగా నేను రావటం జరిగింది. నా గురించి నా మెమరీ బాక్స్లో నా గురించి చెప్పే ఒక రోజు వస్తుంది, ఆ రోజు పూర్తిగా తెలుసుకోండి. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ 72 మంది, నా వ్యూవర్స్ 60, 50, 100 దాటారు. కాబట్టి 100 మంది నాతో ఉన్నారు. నేను ఈ ప్రయాణం ఇట్లా చేస్తాను. నా సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు నా కష్టార్జితం నిజాయితీతో కష్టంగా సంపాదించిన మనీని మీకోసం ఖర్చు పెట్టి బాహ్య ప్రపంచాన్ని చూపిస్తా. అప్పటి వరకు ఇలాంటి వీడియోలు మీరు చూడాల్సిందే, ఆదరించాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.